ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 20% ఇథనాలు కంపల్సరీ కలపాలని, అంటే ముడి చమురు ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి 20% ఇథనాల్ కలపాలని చెప్పారు. కానీ ఇథనాల్ అనే ప్రోడక్టు ఎటువంటిదంటే అది దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెమ్మ ఉన్నా దాన్ని పీల్చుకుంటుంది. దాని ఒక స్వభావం అది. మిథనాల్ కానీ ఇథనాల్ కానీ అవి పీల్చుకుంటాయి. ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఓ పెట్రోల్ పంపు డీలర్షిప్లో పెట్రోల్ పంపులు కానీ అండర్గ్రౌండ్ ట్యాంకులు కానీ మొత్తం ఆయిల్ కంపెనీల కంట్రోల్లో ఉంటాయి. వాటిల్లో ఏమాత్రం తాకే అధికారం మాకు లేదు. మా కంటి ముందు నీళ్లు ఒకవేళ ట్యాంక్ లోపల దిగినా దాన్ని తాకేదానికి ఏ విధమైన హక్కు మాకు లేదు. ఎందుకంటే అది కంపెనీ సొత్తు. అది మేము కంప్లైంట్ పెడతాం. వాళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ చేస్తారో అది కరెక్ట్ కావాలా. అది ఒకటి. ట్యాంక్ లోపల నీళ్లు పోనీయకుండా జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీలు, డీలర్ది కాదు. మేము అక్కడ గార్డియన్లమే. ఆయన చెప్పినట్టు కూలికి పనిచేస్తున్నాం. మాతో పాటు 10 మంది వర్కర్లు, వాళ్ళకి పంచి మిగిలిన దాన్ని మా జీతం కింద తీసుకోబోతున్నాం. అంతేగాని పెట్రోల్ బంక్ అంటే ఏదో లక్షలు కోట్లు ఆదాయం ఉండే సంస్థ కాదు. ముఖ్యంగా ఈ ఇథనాల్ సబ్జెక్టుకి వస్తే, ఒకవేళ దురదృష్టవశాత్తు నీళ్లు కానీ వర్షం పడినప్పుడు ఒక 50 లీటర్లో 100 లీటర్లు లోపల దిగితే ఆ ఇథనాలు బయట ఉండేదాకా బాగుంటుంది. ఒకవేళ అట్మాస్ఫియర్లో ఉండే నీళ్ళైనా అది పీల్చుకున్న సంగతి బయట ఉండేదాకా తెలియదు. అది ఎంత ప్రమాదకరం అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళని వదులుతుంది. బయటేమో మాకు పెట్రోల్గానే కనిపిస్తుంది. అది ఎప్పుడు ట్యాంకులో దిగుతుందో అది అబ్జర్వ్ చేసుకునే నీళ్లు మొత్తాన్ని వదులుతుంది. అది మనం అప్రమత్తంగా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చి బళ్ళ ట్యాంకుల్లోనే పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, కిరసనాలు అయితే కల్తీ, ఇంకోటి అయితే కల్తీ. నీళ్లు పెట్రోలు కలవు. దాన్ని కల్తీ అని చెప్పడమే తప్పు. నీళ్లు వేరేగా, పెట్రోల్ వేరేగా ఉంటుంది. ఎవరు బుద్ధి ఉండేవాడు ఎవరు నీళ్లు తీసుకొని పోసి పెట్రోల్ కింద అమ్మడం. ఎందుకంటే బళ్ళు నడవు. ఇమ్మీడియట్గా వాడు ఇబ్బందులకు గురి అవుతాడు. కాబట్టి ఏ డీలర్ కూడా మనస్ఫూర్తిగా నీళ్లు పోయిరండి. అది నేను మీకు ఇంప్రెస్ చేయాలా ఈరోజు. తప్పదు మాకు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. ఒక 20-30 సార్లు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఈరోజు డెసిషన్ తీసుకొని మా స్టేట్ సెక్రటరీ గారు, మా అధ్యక్షులు పెట్టాలా, ఈరోజు ఎట్టయినా మనం క్లారిఫై చేయాలని చెప్తే ఈరోజు చేస్తున్నాం. కాబట్టి ఇథనాలు, బయోడీజలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆయిల్ కంపెనీలు వాళ్ళు కలిపేది. దాంట్లో మాకు సంబంధమే లేదు. కానీ అది లాక్కునే మాయిశ్చర్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు మేము ఇచ్చాం. మీరు పత్రిక ముఖంగా కూడా వాళ్ళకి ఈ ఇథనాల్ కలిపిన దానివల్ల కలిగే మేలు అందరికీ తెలుసు, కలిగే కీడేందో అది కూడా మీరు దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది, మాకు ఇబ్బందులు తగ్గుతాయి. అవును. ఇప్పుడు అదే ఇప్పుడు మామూలుగా ఆయిల్ కంపెనీల్లో ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ ఉంటుంది. ఒకవేళ అది అట్మాస్ఫియర్ నుంచి మాయిశ్చర్ లాగినా దాని లోపల నీళ్లు పోయి చేరిపోతాయి. వాళ్ళు లోడ్ చేస్తారు. లోడ్ చేసినప్పుడు పెట్రోల్ కనిపిస్తుంది. అది కొంచెం టైం అయిన తర్వాత నీళ్ళని వదులుతుంది బయటికి, పెరుగులా వస్తుంది. బయటికి వదిలిన తర్వాత ఇంకేమో మనం చేయగలిగింది ఏముంది? ఆ ట్యాంక్ని నేను దాక్కూడదు, ఆ పంపు జోలికి నేను పోకూడదు. పడితే తన్నులు మాత్రం నేను తినాలా. మీకు అర్థమైందా? లేదు, అది జరుగుతూ ఉందమ్మా. ఒక 20-30 సార్లు జరిగిన తర్వాత దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలని మేము పత్రిక ముందు వచ్చాం. ఇప్పుడు ఒకటే బాబు, అది ఇండివిజువల్ సమస్య. నాకు తెలిసి 100-85% పెట్రోల్ బంకులు గాలి పడుతున్నాయి. గాలి పట్టని బంకులకి వ్యాపారం ఉండదు. గాలి ఎక్కడ పడతారో అక్కడికి పోతారే కానీ గాలి పట్టని పోరు. కాబట్టి వాళ్ళు వ్యాపార పరంగా మనుషుల్ని పెట్టి తీరాల్సిందే, తప్పదు.
గాలి పట్టే బంకు పోతారా పట్టని బంకు పోతారా మీరు? పట్టె బంకే పోతారు ఎవరైనా కానీ. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా నెల్లూరు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు. నా పేరు రవికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అట్లాగే నా పక్కన నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా ట్రెజరరు, నెల్లూరు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అట్లాగే నెల్లూరు జిల్లా మా కార్యవర్గ సభ్యుడు సుమన్. అందరూ కూడా మీ అందరికి కూడా మా ఉన్న సమస్యలు మీ పత్రికా మూలకంగా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మూలకంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని పని ఈ మీడియా సమావేశం మేము నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్, మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇథనాల్ బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కంపెనీస్ అన్నీ కూడా 20% పెట్రోల్లో ఇథనాల్ బ్లెండ్ చేసి పంపిస్తున్నారు. ఆ విషయం తను మా మిత్రుడు మీకు అందరూ కూడా వివరంగా చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాహనానికి వాటర్ మిక్స్ అయిన డీజిల్ పట్టడం జరిగింది. అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కార్లకు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంక్ వాళ్ళు అన్నీ కూడా మరమ్మతులు చేసి పంపించారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ట్రాక్టర్ అతను దొంగ బిల్లులు వేసుకొని వచ్చి మెకానిక్ దగ్గర, షాప్ ఒకటి దగ్గర డూప్లికేట్ బిల్లుని తీసుకొచ్చి 1,75,000 మా పెట్రోల్ బంక్ వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని మేము కలిసి, ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని, అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని. కాదమ్మా, ఇది అంత అవ్వదు, నాకు తెలిసి 4 నుంచి 5,000 అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే, ఆమె సదరు డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి, సిఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీసు వారి తనేద శైలిలో విచారిస్తే బిల్లు వచ్చి 4,100 అయింది. సో ఈ విధంగా మా పెట్రోల్ బంక్ వాళ్ళ మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు. ఇది మా తప్పు కాదు, కంపెనీ ఆఫీసర్సు సరైన సూపర్వైజన్ చేయకుండా అండర్ గ్రౌండ్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళిన దానికి మేము బాధ్యులం కాదని మీకు అందరూ విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు పెట్రోల్ డీజిల్లో నీరు కల్తీ చేస్తున్నారని మా మీద రాయొద్దని మీకు ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. మేము చాలా బాధపడుతున్నాం. 24 hours మేము పబ్లిక్కి సర్వ్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వెదర్ కండిషన్స్లో మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం. వాన కాదు, తుఫాన్ కాదు, ఎండ కాదు, ధర్నాలు కాదు. ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము 365 days మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము. మేము ప్రజా సేవ చేస్తానుకున్నాము. మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ. దాంతో మేము అన్ని మా జీవనం, మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దాళనే చేసి ఏదో అట్లా ఒక ఉద్యోగం టైప్లో చేసుకుంటున్నాం. దయచేసి అది మానుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ మా గౌరవాధ్యక్షుడు